గొప్ప మన సనాతన ధర్మానికి పట్టిన దౌర్భాగ్యము, మరి మన వాళ్ళ దగ్గర లేనటువంటి ఐక్యమత్యం ఏటో తెలియదు. కానీ అన్ని వీడియోలు సినిమాలకు సంబంధించినవి, సినిమా ట్రైలర్లు కానీ అన్ని విషయాల మీద షేర్లు చేస్తారు. కానీ మన సనాతన ధర్మానికి సంబంధించిన విషయం మాత్రం మనకు ఎందుకులే గొడవ అని షేర్ చేయడం మానేస్తారు. షేర్ చెయ్యరు. ఎవరికే 10 మంది సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పారు, దానికి వ్యూస్ 10,000 కూడా దాటారు. ఇంకా ఎందుకనంటే అదే ఇటువంటి గరికపాటి వారి వాక్యాలు ద్రౌపదీదేవికి ఆభిజాత్యం, ద్రౌపదీదేవికి పొగరు, కుల వివక్ష, కులాన్నే తప్పొట్టిందమ్మ, కులాన్నే అందమ్మ, కులాన్నే అవమానించింది. ఏమిటి మాటలు? ఎందుకు ఒక కులాలకి మధ్య వైరం పెంచడం దేనికి? ఎందుకు వైరం పెంచడానిక మీరు ఆ స్థానంలో కూర్చున్నారు? అటువంటి గొప్ప గొప్ప మహాత్ములని దుర్మార్గులుగా చిత్రీకరించడం వల్ల మీకు వచ్చేటువంటి ప్రయత్నం ఏమిటి, ప్రయోజనం ఏమిటి? ఎందుకనండి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి